హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా! సో, దాని నుంచి చాలామంది అంటే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మేము అంటే ఎగ్జాక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు. లేదంటే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మాకు చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్స్‌లో మాకు సర్వర్ అనేది వర్క్ అవ్వలేదు. సో, దాని నుంచి మేము పెట్టుకోలేదనేసి చాలామంది అంటున్నారు. అండ్ మేము ఒకటి పెట్టింటే ఇంకొకటి చేంజ్ అయిందని, లేదంటే మేము ఇలా పెట్టింటే మరి దాన్నైతే చేంజ్ అనేది అవ్వలేదని. సో, చాలామంది రిపీటెడ్‌గా మెసేజ్ అనేది చేస్తున్నారనమాట. సో, దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఒక లైక్ అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా? అలాగే కండక్ట్ చేస్తే మనకు గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? అలాగే సో, ఎలా చెప్తే మనకు కండక్ట్ అనేది చేస్తారు ఫోర్త్ ఫేజ్ అన్నది. సో, దానికి సంబంధించి వీడియో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇన్ఫర్మేషన్ అన్నది సో, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అనేది చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. అండ్ ఎవరికైతే ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్‌లో V1 ఫోర్త్ ఫేజ్ అనేసి కామెంట్ చేయండి గైస్. ఇంకా వీడియోని స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు చాలామంది ఎందుకు ఫోర్త్ ఫేజ్ అంటున్నానంటే, నేను మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే చేశాను కదా! సో, ఇలా చాలామందికి ఇలా ఒక్కరికే కాదు చాలామందికయ్యింది. సో, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. లైక్ ఏమనంటే, సో, నాకు ఇలా అంటే చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్స్‌లో నేను చేంజ్ అనేది చేసుకోలేకపోయాను. లేదంటే చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్స్ అప్పుడు నాకు సర్వర్ అనేది వర్క్ అవ్వలేదు. సో, దాని నుంచి నేను చేంజ్ అనేది చేసుకోలేదని. సో, ఇలా సమ్ కామెంట్స్ అనేది వస్తున్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారంటే, మాక్సిమం ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ అంటే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా ఇంకా అందరూ డిమాండ్ చేస్తే కండక్ట్ అనేది చేశారు కదా! సో, ఈ యొక్క పాయింట్ ఏమన్నా రైజ్ చేస్తే అప్పుడు మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లైక్ అంటే ఇప్పుడు సో, ఇలా మనకు మన ప్రాబ్లమ్స్ అన్నీ సో, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికైతే తీసుకొనెళ్తే సో, తనైతే మనకు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో, అది 100% కండక్ట్ చేస్తారు అనేసి చెప్పలేను. సో, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చాలామందికి అంటే ఇది బెస్ట్ కాలేజ్ ఎళ్ళేసి మంచి కాలేజ్ అనేదొచ్చింది. అండ్ ఇంకా కొంతమందికైతే దానికన్నా మంచి కాలేజ్ పోయేసి సో, వేస్ట్ కాలేజ్ అంటే వరస్ట్ కాలేజ్ అయితే వచ్చింది. సో, దాని నుంచి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అన్నది ఉండే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లమ్స్ అన్నీ రేజ్ చేయాలి. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీకు ఎందుకోసం ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కావాలనుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరైతే కంపల్సరీ V1 ఫోర్త్ ఫేజ్ అనేసి కామెంట్ చేయండి గైస్. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఎవరైతే అంటే ఎడ్యుకేషన్ యూనియన్స్ అయితే ఉన్నాయి కదా! సో, వాళ్ళతో కూడా నేను మీకైతే సపోర్ట్ అనేది చేయండి అనేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. సో, ఈ వీడియోకి ఒక 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ అయ్యాక నేను సో, ప్రతి ఒక్క యూనియన్స్ దగ్గర నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. ఇలా ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కావాలంటున్నారని. సో, నేనైతే వాళ్ళతో కూడా మాట్లాడతాను గైస్. అండ్ మీకు ఐ మీన్ ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో ఎవరికైతే సీట్ వచ్చిందో సో, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్ పోయేసి, ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో, సో, వాళ్ళకు సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌లో మీకు అంటే సర్టిఫికేట్స్ లేదంటే ఏమైనా సంథింగ్ మీకు ఇవ్వకపోతే, మీరైతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకైతే ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మేము చూసుకుంటాం. అండ్ కాలేజ్ వాళ్ళు ఎందుకు ఇవ్వమంటున్నారో అది కూడా మేమైతే చూసుకుంటామనమాట. సో, మేమైతే మీకు సర్టిఫికేట్స్ అనేది ఇప్పించే బాధ్యత మాది. సో, మీరైతే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి గైస్. అది అండ్ ఇంకోటేంటంటే ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయడానికి ఎన్ని సీట్స్ ఉన్నాయి? దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ కండక్ట్ చేయడానికి సీట్స్ అయితే సో, మాక్సిమం ఇంకొక 10,000-20,000 అలా సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, నీకెలా తెలుసురా భయ్ అంటే నార్మల్‌గా నేను తెలిసిన వాళ్ళని అడిగాను. వాళ్ళైతే చెప్పారు. సో, 20,000 దాకా సీట్స్ అయితే ఉన్నాయి. 20 ఇంకా 25,000 దాకా అయితే ఉన్నాయి. సో, ఆ యొక్క సీట్స్ అన్నీ అండ్ ది బెస్ట్ కాలేజ్‌లో ఉంటాయా అంటే సో, మాక్సిమం ది బెస్ట్ కాలేజెస్‌లో ఉండవు. సో, నార్మల్ యావరేజ్ కాలేజెస్‌లో ఉంటాయి. సో, మీరైతే ఇంకా ఇప్పుడు ఎవరికైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి సో, ఎవరికైతే సీట్ అనేది పోయిందో వాళ్ళైతే ఇంక హోప్స్ అనేది వదులుకోండి. ఇంకా మీకు ఆ కాలేజ్ అనేది నచ్చినా, నచ్చకపోయినా ఇప్పుడు ఏదైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిందో ఆ సీట్‌లో అయితే మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటదనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నారనుకోండి సో, ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయకపోతే మీకైతే ప్రాబ్లమ్ అవుతది కదా! సో,
అంతంత ఫీజ్ అనేది మీరు పే చేయలేరు కదా! సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు వద్దులే అనేసి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా అంటే లాంగ్ టర్మ్ తీసుకోండి. లేదంటే ఇప్పుడు ఏదైతే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో అంటే చెత్త కాలేజ్ వచ్చినా లేదంటే బెస్ట్ కాలేజ్ వచ్చినా మీరైతే రిపోర్ట్ అనేది చేయండి గైస్. రిపోర్ట్ చేస్తే మీకు సీట్ అనేది ఉంటది కాబట్టి మీరైతే రిపోర్ట్ అనేది చేసేయండి గైస్. సో, ఇఫ్ ఇన్ కేస్ ఫోర్త్ ఫేజ్ కౌన్సెలింగ్ ఏమన్నా ఉంటే ఇఫ్ ఇన్ కేస్ నేనైతే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో, ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇదైతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఎవరైతే ఫోర్త్ ఫేజ్ అనేది కౌన్సెలింగ్ కావాలంటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేసి ఒక లైక్ అనేది చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ అందరూ మీకు హెల్ప్ అనేది చేస్తారా లేదా అన్న నెక్స్ట్ వీడియోస్‌లో దానికి సంబంధించి కూడా క్లియర్‌గా ఫ్యాక్ట్స్ అనేది మాట్లాడుకుందాం గైస్. ఒక లైక్ అనేది చేసుకోండి.